హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు అండి. మీరు రెగ్యులర్గా తినే ఫ్రైలు ఇగురు కూరలు కాకుండా ఇలా బెండకాయ పులుసు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ పులుసు అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసిందే అండి. కాకపోతే మా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేస్తామనేది వీడియోలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. బెండకాయ పులుసులో బెల్లం వేసి చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. లేట్ ఎందుకు మరి, పుల్లగా తీయగా ఉండే బెండకాయ పులుసుని రెడీ చేసుకుందాం, వచ్చేయండి మరి. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బౌల్లో వేసుకుని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరకిలో బెండకాయల్ని వాటర్లో శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయ పులుసుకు కావాల్సిన టమాటా గ్రేవీని రెడీ చేసుకుందాం. దీనికోసం 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే టమాటాని డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా టమాటాలని మిక్సీ వేసుకోవడం వల్ల మీకు ఈజీగా అయిపోవడమే కాదు, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో బెండకాయ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన బెండకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా కలుపుకోండి. చాలామందికి బెండకాయల్లోంచి వచ్చే జిగురు నచ్చదండి. అలాంటి వాళ్ళు ఈ విధంగా బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా వరకు బెండకాయల నుంచి వచ్చే జిగురుని మనం అవాయిడ్ చేయొచ్చు. ముందుగానే బెండకాయలని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ తొందరగా అయిపోవడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా అని బెండకాయల్ని ఆయిల్లో మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లేదా 50 to 70% వరకు బెండకాయ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన బెండకాయల్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని మెంతులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, సాయం మినపప్పు వేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్, 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకుని ఆనియన్స్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మనం కర్రీలో ఇంగువ వేసి చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు ఇంగువ అంటే ఇష్టం లేకపోతే కర్రీలోంచి స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని చిటికెడ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. మనం యాడ్ చేసిన ఉప్పు, కారం, మసాలాలని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసే టైంలో మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఫ్రై చేసుకున్న మసాలాల్లోకి టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న టమాటా పేస్ట్ని మసాలాలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు టమాటాలోంచి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకోండి. కుక్ అయిన టమాటా గ్రేవీలోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న బెండకాయ ముక్కలు టమాటా గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు బెండకాయ ముక్కలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కల్ని గ్రేవీలో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం తీసి బెండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకుందాం. అలానే 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు పులుపు తక్కువగా తినే వాళ్ళైతే మీరు చింతపండు రసం వేసేటప్పుడు చూసి వేసుకోండి. పులుపు తినే వాళ్ళకి మనం వేసుకున్న చింతపండు రసం సరిపోతుందండి. బెండకాయ పులుసు చిక్కగా ఉండడం కోసం 1 టీ స్పూన్ శనగపిండిలో వాటర్ కలుపుకొని బెండకాయ పులుసులకి యాడ్ చేసుకోండి. కర్రీలోకి శనగపిండి కలిపి వేసుకోవడం వల్ల చిక్కగా ఉండడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. శనగపిండి కర్రీలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కర్రీని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా కుక్ చేసుకోండి.
కుక్ అయిన బెండకాయ పులుసులోకి కొంచెం బెల్లం ముక్కనే యాడ్ చేసుకోండి. పులుసులోకి బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు కారాలను బాగా బ్యాలెన్స్ చేయడమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయండి, లేకపోతే బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. మరొకసారి మూత పెట్టుకొని కర్రీని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ అయ్యే టైంలోనే ఉప్పు కారం సరిపోయలేదో ఒకసారి చూసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటుండే చాలా బాగుంటుందండి. అసలు నోరు కాలుతున్నా సరే ఆపలేము, తింటూనే ఉంటాం, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఈ బెండకాయ పులుసుని చాలా ఇష్టంగా తింటారండి. అందుకని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న క్రేజీ ఫ్యామిలీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ క్రేజీ ఫ్యామిలీ.